రైట్ డాలర్తో రూపాయి మారకపు విలువకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ప్రస్తుతం. దీంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద కూడా పడినటువంటి పరిస్థితి. రెండు కూటమిల మధ్య పోటాపోటీగా ఉండింది. ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోగా రెండు కూటములు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్పై ఏ విధంగా పడిందో ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్గా వెలువడడంతో సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలో భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. మంగళవారం ఒక్కసారిగా కుదేలైనటువంటి పరిస్థితి. సెన్సెక్స్ 3696 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 1146 పాయింట్లు కుంగింది. సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్యుఎల్ మినహా అన్ని షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ, ఎన్టీపీసీ ఏకంగా 10% మేర కుంగిపోయినటువంటి పరిస్థితి. పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ మెజారిటీ మార్కును దాటి ఎంత దూరంలో లేకపోవడంతో ఈ సెంటిమెంట్ ప్రస్తుతం దెబ్బతీసినట్టుగా కనబడుతోంది. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పినట్టుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. చాలా చిన్న చిన్న అంశాలు మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం, కీలకమైనటువంటి పరిణామం ఖచ్చితంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇది మార్కెట్ సెంటిమెంట్గా మనం తీసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లు చాలా ఒడిదుడుకులు లోనవుతున్నట్టు కనబడుతుంది మనకి ప్రస్తుతం రిజల్ట్స్కి వస్తున్నటువంటి నేపథ్యంలో. నాగేంద్ర సాయి గారు మనకి జాయిన్ అవుతూ ఉన్నారు, మార్కెట్ అనలిస్ట్. నాగేంద్ర సాయి గారు వెల్కమ్ అండి. హలో చెప్పండి. ప్రస్తుతం ఇటు వస్తున్నటువంటి ట్రెండ్స్ అటుపక్కన మార్కెట్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నట్లు కనపడుతుంది. మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు దీన్ని? సో ఈ రోజు అంటే ఈ మధ్య కాలంలో మార్కెట్స్ లో ఎప్పుడూ లేనంత పతనం ఇవాళ మనం చూస్తున్నామండి. దాదాపు 40 lakh crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ హరించకపోయింది. ఒక్క పూటలో 40 లక్షల కోట్ల రూపాయలు మన మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించకపోయిందంటే ఎంత పానిక్నెస్ మార్కెట్స్ లో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న యాక్చువల్ గా మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది సీట్స్ బీజేపీకి వస్తాయి, ఎన్డీఏ కూటమికి వస్తాయి. చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న అంచనాల నేపథ్యంలో నిన్న మార్కెట్స్ ఒక 3.5% దాకా పెరిగాయి. ఇవాళ ఏమైపోయింది, నిన్న లాభపడిన 3.5% తో పాటు ఇంకొక 2.5% యాడ్ చేసుకుని 6.5% దాకా మార్కెట్స్ ఇవాళ భారీగా నష్టపోవడం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ లో ఎందుకంటే మనకు తెలిసిందే ఓపెన్ ప్లాట్ఫామ్ లో మనం మాట్లాడుకునే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ మోడీ వస్తే, ఇండియా అధికారంలోకి వస్తే అదానీ కంపెనీలకు పరోక్షంగా మద్దతు ఉంటుందన్న ఒక అంచనాల నేపథ్యంలో నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఆల్మోస్ట్ 20% దాకా జంప్ చూసాం. ఇవాళ ఏవైతే అదానీ గ్రూప్ స్టాక్స్ ఈ నెగిటివ్ న్యూస్ నేపథ్యంలో భారీగా నష్టపోయి ఇవాళ అదానీ గ్రూప్ కంపెనీస్ విలువ కూడా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా పిఎస్యూస్ అంటాం, అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఇవాళ భారీగా నష్టపోయిన జాబితాలు కనిపిస్తున్నాయి. ఒక ఎఫ్ఎంసీజీ మినహా మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఇవాళ వీక్ గా ఉన్నాయి. లైక్ బ్యాంకింగ్ కానీ, ఆటో కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యూ బ్యాంక్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్, మెటల్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున నష్టపోవడం చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండ్ మేజర్ ఫ్యాక్టర్ అండి. ఎప్పుడైనా స్టాక్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధిస్తోంది. అలాగే బీజేపీ కూడా మెరుగైన ఫలితాలు ఇందులో కనపడుతున్నాయి. నల్లగొండ, భువనగిరి, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ స్థాయిలో మెజార్టీతో దూసుకుపోతున్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అయితే ప్రస్తుతం మనం తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. 8 స్థానాల్లో కనపడుతుంది ఎంఐఎం. డ్యామ్ షోర్ స్థానం హైదరాబాద్, ఆ విషయం తెలిసిందే. మిగతా 16 స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. చెరిసగం